నమస్తే, వెల్కమ్ టు బర్నింగ్ టాపిక్. నేను సింధు. పెళ్ళంటే నచ్చి చేసుకునే వేడుక, పిల్లలు అంటే మోయాలనిపించే బరువు. అందువల్లే మన దేశంలో వివాహ వ్యవస్థ ఇంత బలంగా ఉంది. బయట ప్రపంచంలో వివాహ వ్యవస్థ అనేక ఒడిదుడుకులు ఎదుర్కొంటున్నప్పటికీ, మన దేశంలో కూడా విడాకులు పెరిగిపోతున్నప్పటికీ ఇప్పటికీ కూడా వివాహ వ్యవస్థ బలంగానే ఉంది. దీనికి కారణం మన సమాజంలో విలువలు ఉండడమే. అయితే ఇప్పుడు ఈ వివాహాన్ని కొన్ని దేశాలు సీక్రెట్ ఆపరేషన్ కోసం ఉపయోగించుకుంటున్నాయి. అమెరికా సాంకేతిక రంగానికి గుండెకాయ లాంటి సిలికాన్ వ్యాలీలో కలకలం రేగుతుంది. సెక్స్ వార్ఫేర్ అనేటువంటి కొత్త తరహా గూఢచర్యం భయానక వాతావరణాన్ని సృష్టిస్తుంది. ప్రపంచ టెక్ ఆధిపత్యాన్ని సవాల్ చేయాలనే లక్ష్యంతో చైనా, రష్యా వంటి దేశాలు అందమైనటువంటి యువతులను గూఢచారిణులుగా ఉపయోగిస్తూ అమెరికా కంపెనీల రహస్యాలను దోచుకునేందుకు యత్నించడం సర్వత్రా హాట్ టాపిక్ గా మారింది. ఇప్పుడున్నటువంటి రోజుల్లో శత్రువుల రహస్యాలు తెలుసుకోవాలంటే కొన్ని దేశాలు ఎన్నో విచిత్రమైనటువంటి ట్రిక్స్ ను ప్లే చేస్తున్నారు. శత్రు దేశాలలో పనిచేసే యుద్ధరంగ నైపుణ్యులు తమ దగ్గర నుంచి రహస్యాలు సేకరించడానికి వలపు వలలు వేస్తున్నారు. అందమైన మహిళలను ఎరగా వేసి వారి ద్వారా రహస్యాలను తెలుసుకుంటున్నారు. ప్రత్యర్థుల సీక్రెట్స్ తెలుసుకోవడానికి కాలంతో పాటు అనేక కొత్త విధానాలను అమలు చేస్తున్నారు. అమ్మాయిలకు లొంగని వారికి డబ్బులు చూపించి తమ దారిలోకి తెచ్చుకుంటున్నారు. ఇప్పుడు ఈ విధానాలు కూడా పాతదిగా మారిపోయాయి. ఎందుకంటే సాంకేతికతకు కొత్త అర్థం చెప్పే సిలికాన్ వ్యాలీ ప్రాంతంలో ఒక కొత్త విధానం అందుబాటులోకి వచ్చింది. ఈ విధానాన్ని సేవ్ వార్ఫేర్ అనేటువంటి పేరు పెట్టారు. ఇది అక్కడి కంపెనీల వెన్నులో వణుకు పుట్టిస్తుంది. వివిధ సంస్థల రహస్యాలను తెలుసుకోవడానికి చైనా, రష్యా వంటి దేశాలు దీనికి తెరలేపినట్లుగా తెలుస్తోంది. వలపు వలలో ముందుగా అందమైన అమ్మాయిలు తమ అందచందాలను ఎరగా వేస్తూ ఉంటారు. ఆ తర్వాత సీక్రెట్స్ తెలుసుకోవడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు. కొందరైతే రహస్యాలతో పాటుగా డబ్బులు కూడా డిమాండ్ చేస్తుంటారు. ఆ తర్వాత వారు కనిపించకుండా పోతారు. అందమైన అమ్మాయిల టార్గెట్ ప్రజలతో కలిసి ఉన్నప్పుడు వాటిని వీడియో తీస్తారు. ఆ వీడియోలను బయట పెడతామని బెదిరించి డబ్బులు లేదా రహస్యాలను చెప్పాలని డిమాండ్ చేస్తారు. అయితే ఇతర ఆపరేషన్లు చేయడంలో చైనా, రష్యన్లు ఆపరేటర్లు సిద్ధహస్తలు. అయితే ఇప్పుడు వలపు వలలో సరికొత్త విధానాన్ని ఈ రెండు దేశాల ఆపరేటర్లు అనుసరిస్తున్నారు. వలపు వల విసరడం మాత్రమే కాదు, ఆ మహిళలతో ఆ వ్యక్తులకు పెళ్లి కూడా చేస్తున్నారు. పిల్లలను కనేలా ప్రోత్సహిస్తున్నారు. ఏమాత్రం అనుమానం రాకుండా రహస్యాలు తెలుసుకుంటున్నారు. ఆ తర్వాత పిల్లల్ని వదిలేసి విడాకులు తీసుకునే విధంగా ప్రోత్సహిస్తున్నారు. ఈ గూఢచారుణులు టెక్ కంపెనీల సీనియర్ ఇంజనీర్లు, మేనేజర్లు, పరిశోధకులతో సన్నిహిత సంబంధాలు పెంచుకొని వ్యక్తిగత సమాచారాన్ని సేకరించడం ప్రారంభిస్తారు. కొంతమంది వారిని వివాహం చేసుకోవడం ద్వారా కుటుంబ సభ్యులతో సంబంధాలు పెంచుకొని దశాబ్దం పాటు కంపెనీ రహస్యాలపైన నియంత్రణ సాధిస్తారు. నిఘా నిపుణుల ప్రకారం ఇది గతంలో ప్రాచుర్యంలో ఉన్నటువంటి హనీ ట్రాప్ విధానానికి ఆధునిక రూపంగా అభివర్ణిస్తున్నారు. ఇప్పుడు ఈ పద్ధతి సాంకేతిక రంగానికి పెద్ద ముప్పుగా మారింది. చైనా, రష్యా గూఢచార సంస్థలు ఈ వ్యూహాన్ని క్రమబద్ధంగా అమలు చేస్తున్నట్లు అమెరికా ఇంటెలిజెన్స్ వర్గాలు చెబుతున్నాయి. ముఖ్యంగా చైనాకు చెందిన యువతులు అంతర్జాతీయ బిజినెస్ కాన్ఫరెన్స్లు వేదికగా టెక్ ప్రొఫెషనల్స్ ను లక్ష్యంగా చేసుకుంటున్నారు. ఇక గూఢచర్యం ఇప్పుడు కేవలం వ్యక్తిగత స్థాయిలోనే కాదు, స్టార్టప్ల రూపంలో కూడా జరుగుతుంది. అమెరికా స్టార్టప్లను ఆకర్షించేందుకు చైనా పెట్టుబడిదారులు టెక్ సమ్మిట్లు, పోటీలు నిర్వహిస్తూ వాటి వ్యాపార లావాదేవీల మోడల్స్ ను, సాంకేతిక ఆవిష్కరణలు సమగ్రంగా అమలు చేస్తున్నారు. ఇంటెలిజెన్స్ నిపుణుల ప్రకారం చైనా ప్రభుత్వం మద్దతుతో నడుస్తున్న కొన్ని ఇన్వెస్ట్మెంట్స్ కంపెనీలు ఇన్నోవేషన్ ఎక్స్చేంజ్ పేరిట టెక్ కంపెనీల డేటా, ఏఐ అల్గారిథమ్స్, చిప్స్ డిజైన్లు దోచుకుంటున్నట్లు కనిపెట్టారు. అమెరికా నేషనల్ ఇంటెలిజెన్స్ కౌన్సిల్ అంచనాల ప్రకారం ప్రతి సంవత్సరం సుమారు 600 మిలియన్ల విలువైన మేధో సంపత్తి దొంగతనం జరుగుతోంది. ఇందులో అధిక భాగం చైనా మూలంగా జరుగుతుందని నివేదికలు చెబుతున్నాయి. ఇది కేవలం టెక్ కంపెనీలకు మాత్రమే కాకుండా దేశ భద్రతకు కూడా తీవ్రమైన ముప్పుగా మారుతుంది.
సిలికాన్ వ్యాలీలోని ప్రధాన లక్ష్యాలు కృత్రిమ మేధస్సు, క్వాంటం కంప్యూటింగ్, సైబర్ సెక్యూరిటీ, రక్షణ టెక్నాలజీలకు సంబంధించిన కంపెనీలు. ఈ రంగాల్లో అమెరికా ఆధిపత్యాన్ని దెబ్బతీయడం కోసం చైనా ప్రభుత్వం అనధికారికంగా సాంకేతిక గూఢచర్య బృందాలను ఏర్పాటు చేసిందని ఇంటెలిజెన్స్ రిపోర్టులు సూచిస్తున్నాయి. అయితే ఇందులో చైనా మాత్రమే కాకుండా దక్షిణ కొరియా, ఇజ్రాయిల్, ఇరాన్ వంటి దేశాలు కూడా అమెరికా టెక్ రంగంలో సైలెంట్ గా నిఘా కార్యక్రమాలు సాగిస్తున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. ముఖ్యంగా ఇజ్రాయెల్ సైబర్ సెక్యూరిటీ స్టార్టప్ల ద్వారా అమెరికా డిఫెన్స్ సిస్టంలపైన పరోక్ష పర్యవేక్షణ చేస్తున్నట్లు అమెరికా అధికారులు తెలిపారు. ఇక ఇందులో భాగంగా FBI, CIA సంస్థలు టెక్ రంగ ఉద్యోగులకు కఠినమైనటువంటి భద్రతా మార్గదర్శకాలను జారీ చేశాయి. అజ్ఞాత సోషల్ మీడియా కాంటాక్ట్స్ ను తిరస్కరించడం, వ్యక్తిగత సమాచారాన్ని పంచుకోవడం, వ్యాపార ప్రాజెక్టుల వివరాలు రక్షించడం వంటి సూచనలు అందిస్తున్నాయి. FBI ఇప్పటికే 200 కంటే ఎక్కువ హనీ ట్రాప్ కేసులను విచారిస్తున్నట్లుగా సమాచారం. అమెరికన్ ఐటీ నిపుణులను టార్గెట్ చేస్తూ చైనా, రష్యా ఇటువంటి విధానాలకు పాల్పడుతున్నట్లు తెలుస్తోంది. చైనాలో పెట్టుబడులు పెట్టే కంపెనీల అధిపతులు ఇలాంటి విషయాలలో జాగ్రత్తగా ఉండాలని పామిల్ కన్సల్టెన్సీ చీఫ్ ఇంటెలిజెన్స్ ఆఫీసర్ జేమ్స్ మాల్వినన్ హెచ్చరించారు. ఈ తరహా మోసాన్ని తాను ఇటీవలే స్వయంగా చూసినట్లుగా ప్రకటించారు. అందమైన అమ్మాయిల నుండి సోషల్ మీడియాలో అభ్యర్థనలు పెరిగిపోవడమే ఇందుకు నిదర్శనమని అతను చెప్పుకొచ్చారు. అంతేకాదు ఇటీవల కాలంలో వర్జీనియా ప్రాంతంలో ఓ వ్యాపార సమావేశం జరిగింది. ఆ సమావేశానికి అనుమతి లేకుండానే 2 అందమైన చైనీస్ అమ్మాయిలు ప్రవేశించడానికి ప్రయత్నించారు. అయితే సెక్యూరిటీ సిబ్బంది ముందుగానే గుర్తించి వారిని వెనక్కి పంపించారు. ఈ కార్యక్రమానికి సంబంధించిన సమాచారం వారి దగ్గర ఉండడాన్ని వ్యాపారస్తులు నమ్మలేకపోతున్నారు. ఇటీవలే కాలంలో ఓ సున్నితమైనటువంటి ప్రాజెక్టులో అమెరికా దేశానికి చెందిన స్పేస్ ఇంజనీర్కు భాగస్వామి ఉంది. అయితే అతని నుంచి రహస్యాలు తెలుసుకోవడానికి ఓ రష్యన్ మహిళ అందచందాలు ఎరవేసింది. ఆ తర్వాత అతన్ని పెళ్లి కూడా చేసుకుంది. చివరికి అసలు విషయం తెలియడంతో ఆమెకు అమెరికా సైంటిస్ట్ విడాకులిచ్చినట్లుగా తెలుస్తుంది. ఇక ఇంతటి షాకింగ్ న్యూస్ తో గూగుల్, యాపిల్, ఎన్విడియా, టెస్లా వంటి కంపెనీలు కూడా తమ అంతర్గత భద్రతా వ్యవస్థలను పునరాలోచిస్తున్నాయి. సెక్స్ వార్ఫేర్ రూపంలో జరుగుతున్న ఈ గూఢాచార్యం ఇప్పుడు అమెరికా టెక్ ప్రపంచానికి కొత్త యుద్ధం లాంటిదిగా మారింది.